మార్నింగ్ దిస్ ద డే 109 ఆఫ్ కంటెంట్ క్రియేషన్ జర్నీ. అండ్ నేను ఇన్ని రోజులు ఎనలైజ్ చేసింది ఏంటంటే, సో యాక్చువల్గా లైఫ్ ఎలా ఎవరికైతే బాగుంటుందో అది నేను క్లారిటీగా చెప్తా, ఎనాలిసిస్ చేసి చెప్తున్నా. సో ఇప్పుడు పర్సన్ లాగింగ్ చేసిండు అనుకో, హీల్ గెట్ యూస్. అదే ఒక పర్సన్కి రియల్గా ఏంటి గుడ్ స్ట్రాటజీ ఏంటంటే, సో ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఫ్యామిలీ అనేది యూ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ ఫస్ట్. సో అందుకే లైఫ్ స్టైల్లో వ్లాగింగ్లో ఈ ఎవరైతే టాప్ క్రియేటర్ ఉన్నారో ఫుక్రైన్స్ అని వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ దే ఆర్ గివింగ్ ద ఫ్యామిలీ ప్రియారిటీ. అందుకే వాళ్ళకి ఇక జీవితం ప్రపంచం గురించి అవసరం లేదు. సో దే విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ దేర్ థింగ్స్. సో లైఫ్ స్టైల్ వ్లాగింగ్ దిస్ ఇస్ ద వన్ థింగ్ వీ హ్యావ్ టు డూ. అండ్ నేను ఎనలైజ్ ఏం చేసిన అంటే, సో కంటెంట్ క్రియేషన్లో నువ్వు ఎంత తిరిగినా కానీ నీ బాండ్, నీ ఫ్యామిలీ అంటే ఏదైనా సరే, పేరెంట్స్ అన్నా ఫ్యామిలీ అయినా ఏవైనా సరే, దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ అనమాట. ఇవి ఇంక్లూడ్ చేయండి లైఫ్ స్టైల్లో. మైండ్ బ్లోయింగ్ అసలు నిజంగా. దే ఆర్ యాక్చువల్లీ లీడింగ్ ద లైఫ్. సో ఇది కంటెంట్ క్రియేటర్ కాదు, బట్ ఐఎమ్ గివింగ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. బట్ ఏంటంటే రియల్గా రియల్ ఏంటంటే వాళ్ళకి ఇంకా బయట ప్రపంచం అవసరం లేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళ కంటెంట్. అండ్ రోజు ఏదో ఒకటి ట్రై చేస్తారు, డిఫరెంట్ థింగ్స్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకొని దే ఆర్ మూవింగ్ ఆన్. సో నాకు నిజంగా ఎట్లా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయంటే, ఈ కంటెంట్ క్రియేషన్లో ఇంత జర్నీ ఉంది. సో మనం ఎందుకు ఇక్కడ అయిపోతున్నాం బయట తిరగడం? నాకే అనిపిస్తుంది, నేనేమన్నా ఆడ్ చేశానా, నాకేమైనా థింగ్ ఏంటి ఇట్లా ఆడ్ అవుతున్నాయని చాలా కన్ఫ్యూజన్గా ఉన్నా. అండ్ బయట తిరిగితే నాకేమో వస్తుంది అని కాదు, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఫేమస్ అవుతావో సో అప్పుడే బయట తిరగడానికి ట్రై చేయాలి, ఇన్ పబ్లిక్ దట్టు. సో ఎందుకు చెప్పాలా, బికాస్ నాకు ఈ అనాలిసిస్ అస్సలు అర్థం కాలేదు, పిచ్చెక్కిపోతుంది రియల్గా. ఒక్కొక్కసారి హెడ్ఏక్ వస్తుంది. అండ్ ఏంటంటే వాళ్ళు రియల్ లైఫ్ వాల్యూ చేసి దాని నుంచి తృప్తి అయితే పొందుతున్నారు, రియల్గా చెప్తున్నా. సో ఇది వినడానికి ఆడుండొచ్చు, బట్ దే ఆర్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ యాక్చువల్లీ దే వాంట్. అండ్ చిన్న థింగ్సే, కానీ చిన్న థింగ్సే ఫస్ట్లో ఏం చేయనా. సో దే ఆర్ మేడ్ ద థింగ్స్ బెటర్ ఫ్రమ్ డే ఆన్ డన్. అండ్ ఇప్పుడు అన్నీ వదిలేసి మనం బయటికి వచ్చి ఈ బ్లాగింగ్ చేస్తున్నాం కదా. సో ఇంట్లో వాళ్ళు పడే సఫర్ అయితే ఎవరు పట్టించుకోరు. సో నాకు అనిపిస్తుంది, అరే పిచ్చి బుర్ర నా కొడుక, ఇంట్లో ఇంత పని పెట్టుకొని బయటకు వచ్చి ఏం చేస్తున్నావు అని నాకు అనిపిస్తుంది. బికాస్ వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ కదా. సో నాకు ఇంకా అర్థం కావట్లేదు ఏంటంటే, ఇంట్లో దేవుణ్ణి వదిలేసి ఊరంతా తిరుగుతూ ఏం లాభం అని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బికాస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, రైట్? సో చిన్న థింగ్స్ ఏంటంటే ఏదో ఒక మంచి వండడము, లేకపోతే తినిపించడము, ఈ చిన్న మెమరీస్ చాలా అయితే మిస్ అయిపోతారు అందరూ. ఇఫ్ ఎవ్రీబడి ఉన్న టైంలో అందరూ బయటికి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు రియల్గా వంటలు అయిపోతారు. అండ్ దట్టు నువ్వు ఎప్పుడైనా వర్క్ వెళ్ళినావా, సో నువ్వు వచ్చేసరికి 7 to 8 or 9 అవుతుంది. అదే నువ్వు హైటెక్ సిటీయో దగ్గరలో ఉంటే ఇట్స్ కామన్, ఎప్పుడైతే జల్దీ రావచ్చు. బట్ దే ఆర్ ద పీపుల్ హూ సఫర్ మోస్ట్ ఇన్ ద హోమ్స్. సో నాకు అనిపించింది, అరే ఇంతగానో నేను చేస్తున్నా, ఇదేమన్నా రాంగా అని చెప్పి. సో యాక్చువల్ థింగ్ ఏంటంటే దే వీ హ్యావ్ టు బీ ఏమంటారు, పేరెంట్స్ని అయితే కేర్ చేసుకోవాలి కొంచెం అన్నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఒక్కొక్కసారి అరే నిజంగా నేను ఏదైనా కరెక్టే చేస్తున్నానా అండ్ బయటికి రావడం ఈ టైంలో పొద్దున ఈజ్మే వాళ్ళ థింగ్స్ అయితే నేను డిస్టర్బ్ చేసినట్టు అవుతుందా, నేనేమన్నా వాళ్ళ మీద బర్డన్ వేసినట్టు అవుతుందా, నాకైతే అసలు బుర్ర పని చేయట్లే ఈ మధ్య. బికాస్
ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేసినాం అనుకో రియల్గా, సో అన్నిటికైతే టైం అయితే కేటాయించాలి. సో నేను అన్నిటిని వదిలేసి కొన్ని టైం కేటాయించిన అనుకున్నా కానీ నాకెందుకో నా బ్రెయిన్ మొత్తం ఇంట్లోనే ఉంటుంది. సో ఎన్ని రోజులు చేసినా కానీ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. అండ్ లైఫ్లో కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళినాక, సో ఎప్పుడో ట్రావెల్ చేసినప్పుడు కానీ, సో ఏదో మిస్ అవుతుంది అంటే పేరెంట్స్ మిస్ అవుతున్నారు. సో అటాచ్డ్ ఉండొద్దు కానీ ద థింగ్స్ రియల్లీ హూ కేర్ అబౌట్ అస్ కదా, సో వాళ్ళనైతే మనం కేర్ తీసుకోవాలని నాకు అనిపిస్తుంది. సో ఇది ఆడ్ అనిపించవచ్చు, బట్ ద థింగ్ ఈస్ రియల్లీ ఐఎమ్ బ్లేమింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ డూయింగ్ రాంగ్ అని. సో ఈ థింగ్స్ నాకు చాలా, ఇప్పుడు నన్ను సింగిల్ ట్రావెల్ చేసినా అదే ఉంటుంది. అండ్ ఈ లైఫ్ నిజంగా ఎంత అంటే అంత తలనొప్పి వచ్చేస్తుంది ఒకసారి. అండ్ పాజిటివ్గా ఉండాలని ఉంటూనే నాలో ఏమవుతుందంటే, సో ఆమె డూయింగ్ రాంగ్ అని చెప్పి నాకే ఒక థింగ్ వస్తుంది. సో యాక్చువల్ థింగ్ ఏంటంటే దే ఆర్ లివింగ్ లైఫ్. సో ఏ స్టోరీ టెల్లింగ్ కంటే కూడా, సో ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ద యాక్చువల్ లైఫ్ అండ్ ఎంజాయింగ్ ద కరెంట్ లైఫ్ కదా, దే ఆర్ గెటింగ్ మోర్ థింగ్స్ అనమాట. అండ్ ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో రియల్ లైఫ్ని, సో వాళ్ళ థింగ్స్ అయితే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాయి. అండ్ నేను చూసిన కామన్ థింగ్ ఏంటంటే దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద లైఫ్ ఎట్ ప్రెసెంట్. అండ్ దే ఆర్ వరల్డ్ నుంచి వాళ్ళకి సంబంధం లేదు. దే ఆర్ ద లైఫ్, దే ఆర్ లివింగ్ ఇన్ దేర్ లైఫ్, అంతే, వేరొకటి అవసరం లేదు. అండ్ దే విల్ నాట్ స్పీక్ అబౌట్ ఇట్. అండ్ ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళతో ఉన్న వాళ్ళతోనే కంటెంట్ క్రియేషన్ చేస్తారు. అండ్ దే ఆర్ యాక్చువల్లీ ద రియల్ లైఫ్ టర్నర్స్ అని చెప్తాను నేను. ఎందుకు చెప్పాలా? సో బికాస్ ఆల్రెడీ దే ఆర్ ఆల్ ఫేమస్. అండ్ సౌరవ్ జోషి అయినా వాళ్ళు ఏంటంటే రియల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ చూపిస్తున్నారు కదా. సో రియల్గా ఒక్కొక్కసారి చూస్తే నిజమే అనుకుంటాం, అరే మనలాగా వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ జీవిస్తున్నారు అని చెప్పి దిస్ ఈజ్ నాట్ ఎ కాపీ కంటెంట్, దిస్ ఈజ్ మై లెర్నింగ్. సో నిజంగా ఈ టైప్ ఆఫ్ థింగ్స్ రావాలంటే చాలా అయితే ఉండాలి. సో వాళ్ళు ఏంటంటే కాన్స్టెంట్గా మాట్లాడుతూనే ఉంటారు, సో ఫ్రీక్వెంట్గా. అండ్ స్పాంటేనియస్ పంచులైనా ఏవైనా స్పాంటేనియస్ వేస్తారుగా. ఈ లెవెల్ ఆఫ్ ఎలా వస్తుంది ఈ గ్రిప్ అనేది అస్సలు నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఇట్ టేక్స్ టైం కదా. సో చాలా వరకు అనుకుంటున్నా మనం కూడా అలా చేయాలి, మనం కూడా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రియల్గా యువర్ హోమ్. అండ్ నువ్వు ఎన్ని దేశాలు తిరుగు, మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చినాక ఉన్న ప్రశాంతత నీకు వేరే హౌస్లో కానీ వేరే థింగ్స్లో కానీ ఉండదు. ఓన్లీ అంటే ఇప్పుడు ఏదైనా థింగ్స్ అడాప్ట్ చేసుకున్న వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, కొందరు చేసుకోలేరు. అండ్ ఎప్పుడైతే వాళ్ళు ఇంటికి వెళ్తారో దే విల్ స్లీప్ ఇన్ దేర్ హోమ్ ఓన్లీ. అండ్ ఇది చాలామంది అబ్జర్వ్ చేసిన. అండ్ కొంతమంది అనుకుంటా హోమ్కి అటాచ్డ్ ఉంటారు, అండ్ కొంతమంది క్యాజువల్గా ఎక్కడంటే అక్కడ పడుకుంటారు. అది అంటే నార్మల్గా నిద్రించడం. గుళ్ళో అయితే ఇంకా తప్పదు, బికాస్ ఇప్పుడు ట్రావెల్కి వెళ్ళినప్పుడు అయితే పక్క. అదే లోకల్లో ఉంటే వాళ్ళైతే ఇంటికి వెళ్ళి నిద్రపోతారు అనమాట. సో ఈ థింగ్స్ చాలా అయితే గమనించా. మనిషికి కావాల్సింది గుడ్ థింగ్, గుడ్ లైఫ్, పాజిటివ్ థింగ్స్. అండ్ ఇవి ఎప్పుడైతే నీ నుంచి డిస్టర్బ్ అవుతాయో నీ లైఫ్ కొంచెం బోరింగ్ ఉంటుంది. సో యాక్చువల్గా వాళ్ళకి అస్సలు సంబంధమే లేదు అవుటర్ వరల్డ్తో రియల్గా. బికాస్ ఫస్ట్ వాళ్ళు గేమింగ్ అయినా ఏదో ఒకటి ఎంచుకున్నారు అండ్ దే హ్యావ్ డన్ అండ్ దే ఆర్ లీడింగ్ ద రియల్ లైఫ్. నేను చెప్తా ఎందుకు అంటే, సో ఫ్యాన్ బేస్ కాదు బ్రో, దర్ యాక్చువల్లీ చాలా డీప్ కనెక్షన్. బికాస్ ఎవరు కూడా ఇంత డీప్ ఉండరు, బికాస్ దే ఆర్ కనెక్టెడ్ డీప్లీ. అండ్ వన్ థింగ్ అబౌట్ ఏంటంటే నువ్వు ఒక్కడే చేంజ్ అయినా కాదు, యూ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీ వన్ ఇన్ ది హోమ్ అనమాట. సో ప్రస్తుతం ఉన్న థింగ్స్లో ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మెయిన్గా చెప్తున్నా ఏంటంటే, సో ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ జాబ్స్ అండ్ బట్ దే ఆర్ నాట్ లివింగ్ ది యాక్చువల్ లైఫ్.
సో మనీ ఉంటే అన్నీ వస్తాయి అంటారు, కానీ ద బాండ్ అంటే రియల్గా కలిసి ఉండడం. అప్పట్లో జాయింట్ ఫ్యామిలీ అనేలాగా ఉండే, బట్ నౌ దే ఆర్ జాయింట్ ఫ్యామిలీ కాదు, బట్ దే ఆర్ జాయింట్ ఫ్యామిలీ. అంటే నువ్వు చుట్టాలందరూ ఒకే దగ్గర ఉన్నాడు. ఎగ్జాంపుల్ సౌరవ్ జోషి ఉన్నాడు, జాయింట్ ఫ్యామిలీ అది. సో దే ఆర్ బీయింగ్ ఇన్ వన్ హోమ్ కదా. సో వీళ్ళు ఫుక్రా ఇన్సాన్ అన్న వీళ్ళు ఒక్కటే ఇంట్లో ఉంటారు, ఓన్లీ 4, బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పని వాళ్ళు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కంటెంట్ టు దెమ్. బా రియల్గా ఫస్ట్లో వాళ్ళు చేసినప్పుడు కూడా ఆడ్ ఫీల్ అవ్వచ్చు, బట్ రియల్ థింగ్స్ యాక్చువల్లీ రిలేట్ అవ్వడం ఏంటంటే కాపీ కొట్టొద్దు అంటారు, కానీ రియల్ లైఫ్ దే ఆర్ లివింగ్. సో ఇప్పటికే చాలా అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు కేక్, సెలబ్రేషన్, సర్ప్రైజెస్ అండ్ ఏంటి ఏదైనా సెలబ్రేషన్ అంటే మ్యాక్సిమం థింగ్స్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. హోలీ కానీ, సెలబ్రేషన్ కానీ, బాబ్రే బాబ్, రాఖీ అయినా, దివాళీ, ఎవ్రీథింగ్ వాళ్ళు సెలబ్రేషన్ చేసేది లేదు. వాళ్ళు లేస్తే కంటెంట్, పడుకుంటే కంటెంట్. ఎప్పుడురా మనం నిద్రించేది ఎప్పుడురా? ఎందుకురా బాబు జాబు గీబు అని బా రియల్గా ఈ థింగ్ చూస్తే నాకు అరే మనం ఎప్పుడు అవుతాం రా ఇలా? మంచి కార్లు, మంచి థింగ్స్, స్ట్రగుల్స్ ఉంటేనే కాదు, దే ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్. మన ప్రస్తుతానైనా సరే వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేసారో దే హావ్ బీన్ నథింగ్. అండ్ నాకు ఇన్ని రోజులు ఎట్లా అంటే డమ్ 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 అని కొట్టుకున్నాను, ఎత్తి బుర్ర బాధించుకున్నా రియల్గా. అరే ఎందుకురా మనం ఇంత చేసి అని అనిపించేది నాకు. ఇది ఇట్స్ నాట్ ఎమోషనల్ కంటెంట్, బట్ ఏంటంటే రియల్ లైఫ్ ఎలా అయితే లీడ్ చేయాలనుకుంటున్నామో దే ఆర్ యాక్చువల్లీ లివింగ్ ఎ లైఫ్. అది ఎంతమంది చెప్పినా ఏం చేసినా దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. స్మాల్ సర్ప్రైజెస్, ఏం తాజ్మహల్ కొనలే వాళ్ళు స్టార్టింగే, అర్థమైందా? సో దే ఆర్ ఆల్సో బిన్. అండ్ వాళ్ళు గేమింగ్లో అయితే చెప్పారు, అండ్ గేమింగ్ చేస్తున్నారు, ఎనీథింగ్ ఏ స్కిల్. ఇప్పట్లో రియల్గా యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఆన్లైన్ ప్రజెన్స్. సో నువ్వు ఎంత ఇంటరాక్ట్ అయితే యూ విల్ గెట్ దట్ మచ్ కంటెంట్. ఇట్ మే ఆర్డ్స్ వస్తాయి, దట్స్ నాట్ మ్యాటర్ బ్రో. అండ్ నేను చాలామంది చెప్తా, సో ఫస్ట్లో వాళ్ళకు కూడా అరే ఏం ఫేస్ రా మీకు అని అనుకుండొచ్చు, బట్ లేటర్ ఆన్ వాళ్ళైతే కామెంట్స్ కూడా రిప్లై అయ్యారు, బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ టైం. అండ్ రియల్గా ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్కి ఆన్సర్ బ్రో, బికాజ్ ఇట్స్ నాట్ ఎ థింగ్ జస్ట్ 1 వీడియో 2 వీడియోస్లో కాదు, బికాస్ ఇట్ టేక్స్ అవర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ అండ్ సెల్ఫ్ బిలీవ్, సెల్ఫ్ కంట్రోల్. ఇది ఇంతకంటే మంచి లైఫ్ నేనైతే చూడలేదు యాక్చువల్ రియల్ లైఫ్లో. బికాస్ ఉండొచ్చు వాళ్ళ బ్యాకప్ ప్లాన్ ఉండొచ్చు, బట్ దే ఆర్ లీడింగ్ యాక్చువల్ లైఫ్. అండ్ ఇది ఎప్పుడు మనం అర్థం చేసుకుంటామో మనకైతే అర్థం కావట్లేదు. సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది, ఇంట్లో హాయిగా ఉంటారు. దే హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇన్ దెమ్. పీస్ అయితే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అండ్ రియల్గా ఇట్ మే బీ ఎనీ హౌస్, చిన్నదైనా పెద్దదైనా, యాక్చువల్లీ ఆ బాండింగ్ రియల్గా గ్రేట్ అనమాట. సో నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎన్ని చేసినా కానీ రియల్గా అది చేస్తేనే అర్థమవుతారు ఫ్రెండ్స్. సో ఎన్ని చెప్పినా ఎన్ని చేయకున్నా, సో ఇఫ్ ఎనీబడి ఈజ్ అందరూ కనెక్ట్ అవ్వాలి. బికాస్ యాక్చువల్ లైఫ్ లీడ్ చేసినట్టు అసలు కెమెరా ఉందనే థాటే ఉండదు వాళ్ళకి. నార్మల్ లైఫ్ బోలియేజీ అని మాట్లాడతారు. సో ఈ థింగ్స్ చూసినాక రియల్గా ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్ ఎలా వస్తుంది, అండ్ మనం ఇంకా ఎలా స్పాంటేనియస్గా థింగ్స్ అయితే చేయాలని చెప్పి నేను బుర్ర అయితే బద్దలు కొట్టుకుంటా. సో గేమింగ్లో అయినా ఎక్కడైనా నథింగ్. అండ్ అంటే స్టార్టింగ్లో చాలానే ఉండొచ్చు, బట్ లేటర్ ఆన్ ఈ థింగ్స్ అయితే చాలా అవుతున్నాయి. సో వాళ్ళు ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్స్లో కన్సిస్టెంట్గా వాళ్ళైతే దే హ్యావ్ ట్రైన్ దేర్ మైండ్స్ టు హ్యావ్ దేర్ ఓన్లీ వాళ్ళే ఉన్నారు భూమి మీద అని చెప్పి బతుకుతారు.
రియల్గా ఈ లెవెల్ ఆఫ్ అబ్బబ్బబ్బా కాన్ఫిడెన్స్ అయినా, స్పీకింగ్ టాలెంట్ అయినా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ బ్రో. దే ఆర్ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక ఏముండదు, కుకింగ్ అయినా ఇది చేసిర్రు, ఇది తిన్నాము ఈరోజు అండ్ ఇలా జరిగింది, ఈ కొంతసేపు ఎడిటింగ్ చేసుకోవాలి అండ్ ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, ఫెయిల్ అయిపోయినాయి. అట్లా డిఫరెంట్ కంటెంట్ సెకండ్కి దే ఆర్ లివింగ్ యాక్చువల్ లైఫ్, రైట్? సో నాకు అనిపించేది, అరే ఇది మనం ఎలా అయితే బెటర్ కావాలనుకుంటున్నామో వాళ్ళ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి. సో అండ్ గేమింగ్ అయినా, సో హ్యాజ్ అ రియల్గా ఒక ఐఐటిఎం, సో ఎవరికైనా వర్తింటుంటుంది నాలెడ్జ్. ద మోర్ యూ ఎగ్జిక్యూట్ ద బెటర్ యూ విల్ బీ బెటర్. సో ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ లేదో, థింగ్స్ నువ్వు చెప్తున్నావు అంటే రియల్లీ డజంట్ మ్యాటర్ కదా. సో రియల్గా ఈ థింగ్స్ మ్యాడ్ అయిపోయాను నేను రియల్గా. సో ఈ లైఫ్ని వదిలేసి అండ్ ఏదో జాబ్స్కి వెళ్ళి కింద మీద పడుతూ రోజంతా ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, బట్ ద రియల్ లైఫ్ వీఆర్ నాట్ లివింగ్ ఇట్. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. Until you succeed, not a plan can be revealed. And this is not a emotional content. ఇది ఏంటంటే ఒక లైఫ్ని ఎలా లీడ్ చేయాలని పక్కా ప్లాన్ కాకుండా ఫరకే పడదు, బికాస్ దే ఆర్ యాక్చువల్లీ గోన్ హెడ్ ఫార్ ఫ్రమ్ బెటర్ ఫ్రమ్ ఆల్. సో ఫస్ట్ వాళ్ళందరూ ఎగతాలనే చేసి ఉంటారు, బట్ నౌ నో బడీ. అండ్ మైండ్ బ్లోయింగ్ అసలు కంటెంట్ కాదు అది, దే ఆర్ లివింగ్ యాక్చువల్ లైఫ్. వాళ్ళు లేచిన కంటెంట్, పడుకున్న కంటెంట్, పొద్దునైనా కంటెంట్, రాత్రి అయినా కంటెంట్. అండ్ రియల్గా వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. రియల్గా మెమరీస్ అంటే వాళ్ళే అనుకుంటా నేను. బికాస్ మనం ఎందుకు చెయ్యలేదనే రిగ్రెట్ కంటే ఆ బాండింగ్ రా అంతే, ఏం లేదు. ఆ బాండింగ్కి ఎన్ని ఇచ్చినా ఏం లేదు. యాక్చువల్ స్టోరీ టెల్లర్స్ కంటే దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ మచ్ మోర్ నాకు అనిపిస్తుంది. బికాస్ స్టోరీ టెల్లింగ్ అంటే నార్మల్గా నేర్చుకుంటూ ఏదో ఒక డైలీ బేసిస్ ఆన్ డైలీ చెప్పాలి. బట్ ద యాక్చువల్ థింగ్స్ ఏంటంటే వాళ్ళు రియల్ లైఫ్ బతుకుతున్నారు బ్రో. దానికంటే ఏమవసరం, ఇంకేం స్టోరీ టెల్లింగ్. దే ఆర్ ఆల్రెడీ లీడింగ్ దేర్ లైఫ్. సో స్టోరీ టెల్లింగ్ కంటే యాక్చువల్ లైఫ్ పర్ఫార్మర్ ఈజ్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు సినిమా అనుకో, డైలీ ఒక థింగ్స్ అయితే నడుస్తాయి అండ్ వాళ్ళు 6 months వరకు ఒక సినిమా తీస్తారు లేదా 1 year. కానీ వాళ్ళు రోజు ఒక సినిమా ఆడిస్తారు, 10 minutes 20 minutes రోజు 1 or 2 డైలీ. ఇది కన్సిస్టెంట్ అండ్ రియల్ బాండింగ్ ఎప్పుడైతే ఉంటుందో లైఫ్లో, సో ఎనీబడి కెనాట్ టచ్ యూ. అండ్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఓవరాల్ ద పీపుల్ అండ్ యూ విల్ స్టాండ్ ఫస్ట్ ప్లేస్. సో రియల్గా దీస్ థింగ్స్ ఇన్స్పైర్డ్ మీ లాట్. బికాస్ నాలెడ్జ్ ఉండొచ్చు, బికాస్ నాలెడ్జ్ విల్ ఆల్వేస్ మేక్ యూ టాప్ అన్నమాట. సో ఒక్కొక్కసారి చిన్న సర్ప్రైజెస్, పెద్దవి ఏమి ఉండవు. నేను చెప్పిన స్టార్టింగ్లో అయినా చిన్నవే. ఈ థింగ్స్ రియల్గా ఎప్పుడు అర్థమవుతాయో మన ఇక్కడ, కానీ చిన్న సర్ప్రైజెస్ ఫస్ట్లో ఎవరికి ఏం రావు, బట్ లేటర్ ఆన్ డూయింగ్ దే ఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్. ఇది నేను చెప్పడం కంటే చేసి చూపించచ్చు, బట్ ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వీ హ్యావ్ టు లివ్ ద లైఫ్ అని చెప్పాలనుకుంటున్నా. సో ఎప్పుడైనా ఎవరైనా చాలామందికి దూరం వెళ్ళి ప్రైవేట్గా వాటర్ ఫాల్స్తో మౌంటైన్స్తో అలా హాయిగా గాలికి నించుందాం అనుకుంటారు, కానీ సో యాక్చువల్గా బ్రెయిన్ అయితే ఎప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటున్నారు అనే వర్క్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ అరే వాళ్ళు ఎలా బతుకుతున్నారనే థాట్లోనే ఉంటాం. సో దిస్ ఈజ్ రియల్ లైఫ్ దే ఆర్ లీడింగ్.
అండ్ నేను పదే పదే ఎందుకు చెప్పాలా? సో ఆ టెన్షన్స్ వాళ్ళకి లేవు, బికాస్ యూఆర్ ఇన్ హోమ్. అండ్ ఎప్పుడు ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేసేస్తారు, బికాస్ ఎవ్రీబడి విల్ సరౌండ్ నియర్ హోమ్ కదా. సో ఉండొచ్చు దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆర్ ఎంజాయబుల్, బట్ ఆ కంటెంట్ అయితే వాళ్ళు చేసేసి ఇష్టమైన పని అయితే చేసుకుంటారు. సో జస్ట్ 10 minutes or 20 minutes వీడియో తీస్తారు డే మొత్తం, అప్పుడు కొంచెం చిన్న థింగ్స్ అండ్ చిన్న ప్రాంక్స్, బట్ ఎవ్రీథింగ్ దే విల్ బీ రివీల్డ్. అండ్ యాక్చువల్ లైఫ్ వాళ్ళైతే వీడియోలోనే పెడతారు అండ్ ఏదైతే పెట్టాలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్, ఫస్ట్లో ఎవరికైనా కొంచెం అయితే భయం ఉంటుంది, అరే ఏమంటారో ఏమో అని. దే ఆర్ క్రాస్ ద లెవెల్ ఆఫ్ ది కంటెంట్ అనమాట. ఐఎమ్ బీన్ ఇన్స్పైర్డ్ లాట్, బికాస్ మనకున్న టైంలో హౌ వీ కెన్ హ్యావ్ బెటర్ థింగ్స్ అని. సో ఎవ్రీబడి చిన్న నుంచి స్టార్ట్ చేసిర్రు అందరూ. రియల్గా చెప్తా, ఎవ్రీబడి ఈజ్ నాట్ ఎ టాప్ క్రియేటర్ అంటిల్ దే ఎగ్జిక్యూట్ బెటర్, అండ్ డే ఆన్ డే వాళ్ళైతే ఇంప్రూవ్ అయ్యారు. ఐ కెన్ సే ఇట్. బట్ నాకొక థింగ్ ఏంటంటే, ఆ థింగ్స్ని మన సైడ్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు ఎక్కువ. సో ల్యాక్ ఆఫ్ థింగ్స్, సెలబ్రేషన్ అనేది లేదు. వీఆర్ ఓన్లీ జాబ్కి వెళ్ళామా వచ్చామా. ఎస్, వీఆర్ నాట్ లీడింగ్ ద లైఫ్. సో ఇది నన్ను తిట్టినా సరే, ఏం చేసినా సరే, బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ద థింగ్ అంతే. అండ్ వాళ్ళు బెటర్గా చేశారు, మనం చేయలేదంటే ఎస్, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి ఈస్ పార్టిసిపేటింగ్, ట్యాగ్ ది క్రియేటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, హిందీ ఈజ్ ద కామన్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ ది పీపుల్ అరౌండ్ ది వరల్డ్ అనమాట. బికాస్ ఇక్కడ నుంచే కాదు, బయట దేశంలో కూడా హిందీ కనెక్ట్ అవుతారు. అండ్ తెలుగు పీపుల్ కూడా ఉంటారు, బట్ యాక్చువల్గా ఏంటంటే హిందీ పీపుల్ కంటే తెలుగు పీపుల్ కొంచెం తక్కువ ఉంటారు. ఎందుకు చెప్పాలా? బికాస్ ఇప్పుడు నార్త్లో హిందీ, అంటే నార్త్ అస్సామీసు, అంటే నార్త్ వెస్ట్, ఇట్లా దేశవ్యాప్తంగా ఒక సౌత్ తప్పితే మిగతా ఈ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం హిందీ స్పీకింగ్ ఉంటారు. అండ్ మళ్ళీ ఇటు మిజోరాం ఇట్లా హిందీ స్టేట్స్ ఉంటాయా, వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారు. అండ్ ఫారెన్లో వెళ్ళిన బీహారీసు బాబా ఇంతమంది ఉన్నారు బ్రో హిందీ మాట్లాడు. ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారు తెలుసా, ఓన్లీ హిందీ కంటెంట్. సో మన తెలుగు కంటెంట్ ఇట్ రియల్లీ హార్డ్ తెలుసా, చాలా ఇది. బికాస్ ఈ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అనేది హిందీకే చెందుతుంది. అండ్ వేరే తెలుగు పీపుల్ తెలియదు. అంటే 100లో 10 మందే 5 మంది చేస్తారు, బికాస్ రీచ్ అంత రాదు. సో రియల్గా ఎంత కష్టపడ్డా, ఎవరెన్ని చేసినా కొన్ని థింగ్స్ తెలుసా కొంచెం వరకే ఉంటుంది. ఇట్ మే బి ఆడ్ వాట్ ఐఎమ్ సేయింగ్, అండ్ రియల్ లైఫ్ దే ఆర్ లీడింగ్ ఈస్ సో గ్రేట్, హ్యాండ్స్ అప్ టు దెమ్. సో వాళ్ళు చేసిన గట్స్, వాళ్ళు చేసిన బాండింగ్ అందరికీ ఉండాలి, అందరి లైఫ్లో. దట్ రియల్ లైఫ్, రియల్ బాండింగ్ ఈజ్ వేరు, అండ్ రీల్కి వేరు, అండ్ వీడియోస్కి వేరు. బట్ ఎన్ని బాధలున్నా దే ఆర్ సెలబ్రేటింగ్ ఎవ్రీ విన్ ఇన్ దేర్ లైఫ్. ఓడిపోయినా సెలబ్రేషన్, అండ్ గెలిచిన మ్యాసివ్ సెలబ్రేషన్. ఈ థింగ్ ప్రతిరోజు నన్ను గుచ్చుతుంది ఇక్కడ, వై వీఆర్ నాట్ డూయింగ్ అని. సో రియల్గా ఈ బాండింగ్ అయితే ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్. అండ్ ఈ వీడియో కోసం అని కాదు కానీ రియల్ కంటెంట్ అయితే ఇది. సో యాక్చువల్ స్టోరీ టెల్లర్స్ వీళ్ళు కాదు బ్రో, ద లైఫ్ చేంజింగ్ పీపుల్, అండ్ హూ ఆర్ లివింగ్ ద యాక్చువల్ లైఫ్, దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు లీడ్ నౌ-a-days. సో ఇట్ మే బి చాలా హిడెన్ థింగ్స్ అయితే ఉండొచ్చు మనకు తెలియని, బట్ ఫ్రంట్ ఫార్వర్డ్ ఇదైతే థింగ్ అనమాట. అండ్ ఎవ్రీబడి స్పాంటేనియస్. ఎట్లా మాట్లాడతారు అంటే
बहुत अच्छा है, बहुत कमाल है, అరే క్యా కర్రా బాయ్. ఇగో ఇగో ఇంతే. రియల్గా హిందీ పీపుల్ అయితే మాస్గా కనెక్ట్ అవుతారు తెలుసా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కంటెంట్ ఫర్ దెమ్. అండ్ యాక్చువల్గా నువ్వు థింక్ చేస్తే యూ కెన్ ఆల్సో బీ ఏ బెటర్. అండ్ స్మాల్ థింగ్సే. అండ్ ఇది ఎందుకురా నేను స్టార్ట్ చేయలే, నాకు ఎందుకురా ఇవి అర్థం కాలే సోషల్ మీడియా అని అనుకున్నా ఎప్పుడు. బికాస్ ఎవ్రీబడి అప్పుడు ఇన్స్టాగ్రామ్లో అరే ఫాలోవర్స్ కావాలి, కౌంట్ పెంచుకోవాలి అని చాలామంది అనేటోళ్ళు. బట్ మనం ఎవరితో మాట్లాడేవాళ్ళం కాదు. అండ్ అవును, ఇంత ఫాలోయింగ్ ఉంటే ఇంత థింగ్సా. స్కూల్లో మార్క్స్ అడుగుతారు చూడు. సో సేమ్ అట్లా ప్రతి ఒళ్ళు అడుగు, అరే ఫాలో బ్యాక్ చేయరా, నన్ను ఫాలో బ్యాక్ చేయరా. ఈ మట్టి బుర్రకు అప్పుడు అర్థం కాలే, కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది ఏంటంటే ఇదా మనం మిస్ అయిపోయింది లైఫ్లో అని. చాలా రిగ్రెట్, ఇదైతే చాలా రిగ్రెట్. బట్ రియల్ ప్రెజెన్స్ అండ్ దే ఆర్ లివింగ్ ద లైఫ్. సో ఈరోజు అయితే ఇంతే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కంటెంట్ వన్ యూ థింక్. వన్స్ నువ్వు చేయాలనుకున్నావు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంటెంట్. సో ఇది ఆన్లైన్ ప్రజెన్స్, ఆఫ్లైన్ ప్రజెన్స్, ఏడికి పోయినా సరే. నిన్న జర్మన్ షెపర్డ్ గురించి చెప్పిన, లైఫ్ గురించి చెప్పిన, నా గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన. ఎస్, సో ఇది కూడా అంతే, ఇది కూడా ఒక కంటెంటే. బికాస్ చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తారు ఈ చిన్న లైఫ్కి. ఎందుకు బ్రో ఇంత ఇన్ని థింగ్స్, ఫ్రీడమ్ లేకుండా, ఫైనాన్సెస్ సిచ్యువేషన్స్ ఇవన్నీ apart, but building a asset of unbelievable memory which always make you peaks damn better person from others. So it is can't a comparison, but we want life that he is leading kada. So it is not a willingness of one day, it takes a damn sure 3-4 years పట్టొచ్చు. బట్ వాళ్ళకున్న డెడికేషన్, వాళ్ళకున్న రియల్ హ్యాపీనెస్ మనలో కూడా ఉండాలి. సో దిస్ ఈజ్ అ థింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద పీపుల్. అండ్ అది ఎప్పుడైతే మన దాకా వస్తుందో, అంటిల్ దెన్ చేయాలి. ద థింగ్ వీ హ్యావ్ టు ప్లాన్ అహెడ్ అండ్ టైమ్ ఈజ్ సో లెస్. వీ హ్యావ్ టు యాక్ట్ అపాన్ మ్యాసివ్ థింగ్స్. అండ్ తెలుసా, చిన్న చిన్న కోరికలనే మనం చంపుకున్న ఈ రోజుల్లో, అండ్ వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ మెమరీస్ అయితే వాళ్ళైతే నింపుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ జెలస్, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ది థాట్ వీ హ్యావ్ టు డూ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఈ థింగ్ అయితే చాలామంది రిలేట్ అవుతారు. ఇఫ్ యు వాచ్ అ ఫుల్ వీడియో, signing off, and we will meet with other content.